హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం ఎగ్ ఫ్రైడ్ రైస్. దానికి కావలసిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, కోడిగుడ్లు 3, ఫ్రెంచ్ బీన్స్ 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 5, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, టేస్టింగ్ సాల్ట్ 1/2 టీ స్పూన్, వైట్ పెప్పర్ 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. ముందుగా ఫ్రై పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ నూనె 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇది వేడైన తర్వాత ముందుగా పగలగొట్టి పక్కన పెట్టుకున్న 3 కోడిగుడ్లని ఇందులో వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం స్పూన్తో దాన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా కోసి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. క్యారెట్లు కొద్దిగా వేగిన తర్వాత ఫ్రెంచ్ బీన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది. ఇవి కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని వాటిని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు వైట్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని వేసుకుని పూర్తిగా కలుపుకోవాలి. 1 కప్పు రైస్కి 1.5 కప్పు నీళ్ళని వేసుకుని ఉడికించుకున్నాను. అందులో కొద్దిగా నూనె వేయడం వల్ల అన్నం ఇలా పొడిపొడిలాడుతూ చాలా బాగుంది. ఇప్పుడు మనం రైస్ని ఇందులో వేసుకుని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా గ్రెయిన్ ఎంత పొడవుగా ఉందో. మనం రైస్ని మిక్స్ చేసుకునేటప్పుడు స్లోగా మిక్స్ చేసుకుంటే గ్రెయిన్ విరిగిపోకుండా పొడవుగా ఉంటుంది. ఇది పూర్తిగా మిక్స్ అయిపోయింది కదా. ఈ పాయింట్లో మనం ఒకసారి టేస్ట్ చూసుకోవచ్చు. సాల్ట్ కానీ పెప్పర్ కానీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ మరీ వేగకూడదు, అవి క్రిస్పీగా ఉంటేనే చాలా బాగుంటాయి. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్రాండ్మా కిచెన్. For more updates, click bell icon.